హలో నమస్తే. ఈ ప్లేస్ చూడంగానే మస్తు మందికి అర్థమైపోయి ఉంటది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పట్టినాం. ఈ స్పాట్ రవ్వుల్ది, ఎవ్వలేమన్నారు. గిసుంటి ప్లేసులు దొరకబట్టుడు చేపలు పట్టే ప్రతి ఒక్కరికి ఒక కళ. అట్లనే మనకు కూడా నకరికల్ రూట్ లో రోడ్ నెంబటే ఒక వాగుల చేపలు పొట్టు పొట్టున్నాయి రామావ అంటే చూద్దాం అని పోయినా. మామ గిదే జాగాలో ఒక్కొక్కటి చేపలు ఎట్లున్నాయి ఎరికేనా, కేజీ నుంచి 8 కిలోల వరకు ఉన్నాయి. అంటే మనం చూసింది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మాట. మామ మనం పట్టిన చేప కూడా గిదే ప్లేస్ లో హైయెస్ట్ 2 కిలోల వరకు ఉన్నది. మామ ఈ మధ్యలో అసలు చేపలు పట్టే ప్లేస్లే దొరుకుతలేవు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద కూడా ఎక్స్పెక్ట్ చేస్తలే, 1/2 కిలో ఉన్నా చాలు మామ. ఇప్పుడు మా బావ ఏమేమి వాడుతుండో మీకు కూడా చెప్తా. 80 నెంబర్ వైర్ 3 కొండల గాలం. ఫిషింగ్ రాడ్ మాత్రం తక్కువ ఉండదు మామ, 12 ఫీట్లు ఉంటుంది. మనం ఫస్ట్ లో పట్టినప్పుడు ఈ తాళ్ళు లేవు మామ, ఈ మధ్యలో వచ్చి పట్టిరట్టుంది. ఇదే జాగాకి వచ్చి 3 నెలలు అవుతుంది, అప్పటికిప్పటికి ఇంతవరకు నీళ్ళే తగ్గలేదు. 2 months, జస్ట్ 2 months అవుతుందా? 3 months ఈజీ అవుతుంది మామ. ఏ మాట కామాట ప్లేస్ మాత్రం ఏకదం జబర్దస్త్ అనిపిస్తుంది. రవ్వు చేపలు ఉంటే చాలు మామ, మొత్తం చెట్టు కిందికే వస్తాయి. గ్రహాలు మొత్తం మనకు అనుకూలంగానే ఉన్నాయి, చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. మనకు ఎక్కువ వద్దు, శరీరం పడ్డా చాలు. ఇక సరే కానీ గిదే రవ్వుల్ని పడడానికి ఇంటికన్నే పిండి కలుపుకొని వచ్చినాం. ఏం లేదు మామ, మనం మస్తు సార్లు చెప్పినాం తవుడు గోధుమ పిండికి అంతే. కానీ ఈ 3 కొండల గాలం వాడేటప్పుడు కొద్దిగా మెత్తగా కలుపుతాం అంతే. ఇక చేపలు కూడా బాగా పడ్డ రోజు మళ్ళొక్కసారి పిండి కలిపి చూపిస్తాం మామ మనం ఎట్లా కలిపేది. మొత్తానికి అయితే మెత్తకరిస్తుంది. ఏడాది అస్సరం మూట. మామ మేము ఇక్కడికి వచ్చి 15 నిమిషాలు అవుతుంది, అసలు ఒక్కడు కూడా పలకరిస్తలేవు. గిట్లనే ఉంటుంది. అరే మస్తు దూరం నుంచి వచ్చి పోరగాలని పలకరియాలి నవ్వుద్దా. అరే మనమే 3 నెలల నుంచి రాకపోయేసరికి అలిగినట్టున్నాయి మామ. ఇక అందుకనే కొద్దిగా తౌడేసి బదిలాడుతున్నాం. పైన చిన్న చిన్న చూడు మొత్తం తింటానే ఉన్నాయి, బుక్కుతున్నాయి రమ్మనకు ముందుకే. మనం రవ్వుల్ని బదిలాడుతుంటే ఏం వాటికంటే ముందు వచ్చి తింటాయి. అందుకే తౌళ్ళ నీళ్లు చల్లకుండా చిన్న చిన్న వాటి కోసం పైననే చల్లినాం మామ. ఇక పెద్ద రవ్వుల కోసం నీళ్ళ లోపల ఉంటాయి కాబట్టి తౌళ్ళ కొద్దిగా నీళ్లు చల్లి ముద్దలు చేసి లోపలేసినాం. ఇప్పుడు ఎట్లుంటుంది ఎరికేనా, చిన్నవి పైన తిరుగుతాయి, పెద్దవి కింద తిరుగుతాయి. ఎట్లుంది, మంచిగా ఉంది కదా ఐడియా. రవేగానే ప్యాక్ మూస్తాం. చిన్నగా జాగ్రత్త. ఓ పోయిందా? ఇంతసేపు తనలాడితే అది కట్టె పొడిగైంది. ఇది లేకపోతే మంచిగా ఉండు అసలు. నీ వాళ్ళు అనుకున్నా. కట్ చేస్తుంది ఇదేమన్నా, పైది కట్ చేయాలి మామ. సక్కని చేప పోయింది, దగ్గర 2 కిలోలు ఉంటది. అసలు చేప పడంగానే మస్తు అనిపించింది, కానీ పోంగనని తల్లి పానం పోయినంత పని అయింది. కట్టె పొడుగైంది, చుట్టూ చెట్లు అయినాయి. నాకు తెలిసి సాఫ్ చేయింది సెట్ కానట్టుంది. సరే చూద్దాం కొద్దిసేపు. తాంబేలు అది ఇట గునుకపోతుంది అనిపించింది మళ్ళా. అది చూడు, ఆ బుడగలు చూడు బాయా. చూడు ఇక్కడ ఘోరంగా వస్తున్నాయి బుడగలు. బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉంటే నీ ఇట్లా తీసి వెనకకి ఇట్టయితే అవతల పడుతుంది. పోయింది పోయింది. సింగిల్కు ఏమైనా వర్కౌట్ అవుతుందా? దోగై మామ అసలు 4 పడితే చాలనుకున్నాం. ఇక మా బావ పాలు అయితే 2 పోయినాయి. ఇప్పుడు 2 పడితే మాత్రం నాయే. దెబ్బ కొట్టి నీ ఇతను రోడ్డు అవతల వేద్దామని చూస్తుండు మామ. పైన చెట్లు దాకుతేమనిపిస్తుంది. 2 మిస్ అన్యాయంగా. మసక చీకటిలో మల్ల తోట. లేదన్నా, ఒక్క నిమిషం అన్న, మళ్ళీ చేస్తానన్నా. పోయిందా? దాంట్లో పెట్టింది 3 చిప్పంలో 2 3
మామ ఇవాళ లేచిన గడియ మంచిగా లేనట్టుంది, మూడు పోయినాయి. నీ అమ్మ వత్తా అంటే వాడు మందలిచ్చిండు మామ, ఇప్పుడు అన్ని పోతాయి. నేను ముందే చెప్తా వస్తానప్పుడు ఎవ్వరిని మందలేయకే అని చెప్తా. మా బావం అందరికి చేయలు ఎప్పుకుంటూ వస్తాడు. కాకపోతే వస్తానప్పుడు చేపలు పట్టుకొని నీ ఎవరన్నా కలిసిరనుకో దిగి అర్ధగంట సేపు ముచ్చట పెట్టి అయినా వద్దాం. నిజంగా చెప్పురు మామ, చేపలు పట్టేటోళ్ళది ప్రతి ఒక్కరిది ఇదే కథ ఉంటది. ఇగో పాడయ్య ఒల కట్టిరు, దీన్ని దియని కూడా తీయాలి, దీనికి తట్టింది. ఈ చేపలో ఏడ తప్పితే ఏడ పడతలు అన్ని ఇక్కడనే చేరినాయి. దరిద్రం నెత్తి మీద డిస్కో డాన్స్ చేస్తుంది మామ, ఏం చేస్తాం మామ. వీడియో చూసినాక మీరు మమ్మల్ని చూసి మందలేయకుండా ఉండారు, నేను ఉత్తగానే అంటానులే. మన గసుంటిది ఏముంటది, ఒకరోజు పడితే ఒకరోజు పడవు గంతే. ఈ పాడికి దెబ్బకు బయటపడేటి 3 పడరే బతిలాడాల్సి వస్తుంది అట్లా. ఇటే థాట్ అవుతుంది. నువ్వులే కథం ఇక అయిపోయింది మా ఒక్కొక్కదిని తల్లి రోడ్ అవతల పడాలి. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా సాఫ్ చేయండి నడవనే నడవది. మనమే కాదు వేరేటోళ్ళు ఎవ్వరు వచ్చినా తలుచుకుంటారు. ఇప్పుడు మా బావేంది ఇంకా తలకాయ పైకి లేపెట్టి చూస్తాడు, ఇంకా ఏమేమి తీయాల్సి వస్తుందో. ఈ 2 మండలు కానీ చూద్దాం. లో అరే ఒక్కసారి ఇట్లా ముంచింది. ఓకేనా. పైకి ఎక్కువ పైన తట్టిందా, ఇది టైం దాడుతుంది. ఏంటి మధ్యరాలే గుంజుకోవాల్సి వచ్చా. నాకు తెలిసి ఆ మండ కొట్టకపోతే ఈ ఉన్న చేప కూడా పోవు. ఇప్పుడు పడ్డది 2 చిల్లర ఉంటది. ఫస్ట్ లో పోయింది కూడా పెద్దదే మామ, మంచిదే అది. అసలు ఆ మండను అప్పటి నుంచి కొట్టమైతే అసలు 3 చేపలు చిక్కములు ఉండేటి. పడ ఇంటికి పోతే ఊక అయ్యే గుర్తొస్తాయి. చేపలు పడుతున్నాం అసలు గుర్తే రాదులే కానీ చేపలు పడకపోతే అయ్యే గుర్తొస్తాయి మామ. మామకి చేపను ఎట్లా గుంజినో అర్థం కావట్లే. కళ్ళు మూసి తెరిచేలోపు నా ముందర ఉన్నది. నాకు తెలిసి అది కేజీ ఉంటుంది అట్టుంది, అందుకని లేచి యువతల పడ్డది. అదే కొద్దిగా పెద్దగా ఉందనుకో లోపల అటు ఇటు తిప్పలవు, కానీ ఆ మండని కొట్టేసిన కాంచెం లేచి యువతల పడుతున్నాయి మామ చేపలు అయితే. ఇంకొక్కటి పడ్డా చాలు మస్తు. ఇక బయట పిండే
మామ ఎక్కడికి పోయినా ఈ రవ్వులు ఎట్లా పడనుండే, ఎండాకాలం మస్తు పడనుండే, చలికాలం చేపలు మూతులు పడితే అసలే పడవు అంటారు. వీటికి ఇంకా చలి ఇచ్చుకోలేదు, ఆ ఎండ పొట్టు పొట్టు బాత్తా అంటే మామ ఇంకేదో ఒకటి పడతానాయి. ఓ ఓ చా దాంట్లో తట్టినట్టుంది బాగా. ఉందా పోయిందా? ఉందే. కరెక్ట్ కూర్చుకుందాం. ఇందటి ఓలాగి ఇట్లుందా అని కంపుంటే జాగ్రత్త. అబ్బా కంప చిన్న 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 దాడుతుంది. మామ చేప దెబ్బ పెట్టగానే పోయి కంపలు ఇరికింది. ఏయిగా పోతది కావచ్చు, గంత లోపల ఇరికింది అనుకున్నా. అది ఉందని కన్ఫర్మ్ కాగానే మా బావు దిగిపోయి తీసిండు. నాకు తెలిసి ఇది కూడా కేజీ ఉంటట్టుంది. దీనికి 3 కొండల కాలం గట్టి గుచ్చుకుంది, అందుకనే మిస్ కూడా కాలేక. ఇగో ఒక్కొక్కసారి చిక్కంలో వేసేటప్పుడు కూడా మిస్ అయ్యి అవతల పడుతుంది. ఇట్లా చేప పడ్డాక కూడా చిక్కంలో వేసేటప్పుడు పోయిన రోజులు మస్తున్నాయి. గిసుంటి టైంలో చేప మిస్ అయితే నవ్వాలని అర్థం కాదు, ఏడవాలని అర్థం కాదు. మామ చేపలు బాగా పడ్డ రోజు గిట్ల ఒకటి మిస్ అయితే నవ్వే అవుతుంది అనుకో. సరే కానీ మామ గాలం ఇంకా అక్కడనే ఉన్నది. ఎందుకు కడిగితే ఏంది అది? వచ్చిందా? మామ మనకు మొత్తం 3 దెంకపోయినాయి, 3 పడ్డాయి. దీని తల్లి ఆ 3 కూడా పడితే మొత్తం 6. ఆశ చూసినావా మామ ఎట్లుందో? ఈ 3 పడ్డాయి అని సంతోషపడు లేదు, ఇంకెట్లనో ఈ పడ్డాయి ఆయనతో పడకపోతే. ఇక సరే కానీ ఇక్కడికి మనకు తెలిసిన సబ్స్క్రైబర్లే వచ్చిర్రు. మనం చేపలు పడుతుంటే ఎప్పటి నుంచోనే ఎదురు చూస్తుండు. మనం ఒక 2 చేపలనైతే ఇచ్చేద్దాం. అసలు మీరు కూడా ఇంతగానం బట్టి ఒకటే నాకు చాలు మీరు ఉంచుకోరని చెప్పిండు. మనం అటు చేసి 2 ఇచ్చినాం. పోయే ముందు ఏమన్నాడు అంటే చుట్టాలు వచ్చిరని చెప్పిండు. చుట్టాలు వచ్చిరా, దీన్ని కూడా పట్టుకపోయి ఏం కాదు మేము పట్టుకొని పోతాంలే అని చెప్పినాం. మామ మనకు పడ్డ 3 చేపలు మన సబ్స్క్రైబర్ కే ఇచ్చేసినాం. మనోళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు ఒక 2 పడ్డ చాలు. ఇక టైం కూడా లేదు మామ, 2 పట్టుకొని జల్ది ఇంటికి పోదాం. ఇప్పుడు కొద్దిగా హుషారు వస్తుంది పానం. ఏమని మామ ఏం గుంజుతున్నాయి అర్థం కావట్లే. చేపలు అయితే పడతలేవు. ఒక సైడ్ నుంచి టైం అయిపోతుంది, మనం దూరంగా పోవాలి. ఏందో మిట్కరిస్తున్నాయి కానీ అస్సలు పడతలేవు. ఊరిని ఈ అమ్మాయి వీటి మీద ఆశలు పెట్టుకుని ఆ 3 చేపలు ఇచ్చినాం. వీటి పని ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం చూసుకుందాం. మనం కూడా రోజు తింటూనే ఉన్నాం, పెద్ద బాధేం లేదు. ఇవాళ కాకపోతే రేపు తిందాం. మన సబ్స్క్రైబర్ కి అయితే ఇచ్చేసిన సంతోషం ఉంది. చలో మామ రైట్, మన వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.